హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ చేసుకుందామండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పాలతో కుల్ఫీ చేసుకుందాము. ఇక్కడ ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులో ఒక 4 కాజులు వేసుకోవాలి. అలాగే ఒక 4 బాదం పప్పు కూడా వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ వేసుకోవాలి. ఒక 2 పిస్తా పప్పు కూడా వేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే బరకగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే పౌడర్గా మంచి ఫైన్గా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు తీసుకున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఉండలేమి లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండలేమి లేకుండా కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇది ఒక 5 నిమిషాలు మనకి మరగనివ్వండి. ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటేనే మన కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది. అదే మనం మామూలు పాలు తీసుకున్నామండి, కొంచెం అది నీరుగా వస్తుంది, టేస్ట్ ఉండదు. కాబట్టి ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మరగనిద్దాము. చూడండి, మనకి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ తీసుకుంటున్నామండి, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరొక 3-4 నిమిషాలు మరగనిద్దాము. ఇవి మరిగాయి కదా, మనకు 2-3 నిమిషాలు మరిగినాయి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పాలని. పాలు మనకు కొంచెం చిక్కగా దగ్గరికి వస్తాయి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలు అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు పాలు ఇలా దగ్గరకు వచ్చేసాయి కదా, చిక్కగా అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మనము పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా ఇది చల్లబడాలి. చూడండి, మనకు 10 నిమిషాల తర్వాత ఇలా మీద అంతా అట్టు కట్టేసింది కదా. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుంటే కలిసిపోతుంది అంతా కూడా. ఈ కుల్ఫీ మాల్స్ అండి ఇది. ఈ కుల్ఫీ మాల్స్లో వేసుకొని మనకి 1/2 లీటర్ పాలకి ఒక 4 కుల్ఫీస్ అవుతాయండి. అన్నీ ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. కుల్ఫీ మాల్స్ లేకపోతే మనం ఇక్కడ టీ గ్లాసులు ఉంటాయి కదా, ఇలాంటి టీ గ్లాసులు తీసుకొని ఇందులో వేసుకొని ఫిలప్ చేసుకోవాలండి. అయితే ఒక 2 గంటల తర్వాత ఒక స్పూన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టిక్స్ ఉంటే 2 గంటల తర్వాత స్టిక్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇలా సిల్వర్ కవర్తో తీసుకొని ఇలా మొత్తం కూడా రబ్బర్ వేసేసుకోవాలండి. ఇలాంటి సిల్వర్ కవర్స్ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా కవర్తో ప్యాక్ చేసుకుందాం కదా, రబ్బర్ వేసి ఇక్కడ నైఫ్తో ఇక్కడ చిన్న హోల్ చేయాలండి. చూడండి, ఇలా కవర్తో ప్యాక్ చేసి రబ్బర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఐస్ స్టిక్స్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఐస్ స్టిక్స్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే రాత్రి అంతా కూడా పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇలా సిల్వర్ కవర్స్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ వేసుకొని రబ్బర్ వేసుకొని పెట్టేసి ఇప్పుడు తీసి మనము ఇలా స్టాండ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జర్లో 6 hours పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం 5-6 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నాము. ఇప్పుడు కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 5 seconds ఇలా ఉంచాలండి. ఇప్పుడు చేతితోని ఇట్లా రబ్ చేస్తూ ఇప్పుడు మౌల్స్ నుంచి ఈజీగా ఇలా తీసేయచ్చు. చూడండి, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. మనం ఎన్ని చేసుకున్నాము అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోయాయో. ఇంతేనండి, మన కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇంట్లో వాటితోనే ఈజీగా ఇలా చేసి పెట్టచ్చు. పిల్లలకు కూడా చేసి పెట్టేయండి. ఇప్పుడు ఈ సమ్మర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.